Hi, welcome to our special chit chat with 100 Crores movie team. So, ఇవాళ మనతో పాటు 100 Crores మూవీ టీమ్ ఉన్నారు. ఇది సెప్టెంబర్ 20th రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ముచ్చట్లేంటో మూవీ టీమ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ? ఓకే, ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి? టైర్డ్ అయిపోయారా? ఎలా ఉండబోతోంది మూవీ? ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. ఫుల్ టైర్డ్ అయిపోయినారా? బాగా తిరుగుతున్నాం. అండ్ అది కాక వర్క్స్ ఇంకా పెండింగ్స్ లో కొంచెం అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ డే ఇవాళ డే తో క్లోజ్ కదా, తిరుగుతున్నాం. అదే చూస్తుంటే అర్థమవుతుంది టైర్డ్ అయిపోయినట్టు. రోజుకి ఎన్ని జరుగుతుంది? లైటింగ్ అంతా ఫుల్ లైట్స్ లోనే ఉంటున్నాం కదా. షూటింగ్ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ ప్రమోషన్స్ అనేది ఇంకొక పెద్ద టాస్క్ అనుకోవాలి ఇంకా. అవునండి. ఓకే, మీరు అసలు మీ దగ్గరికి అసలు మూవీ ఫస్ట్ వచ్చినప్పుడు మీరు ఏ పార్ట్ నచ్చి మీరు ఓకే చేశారు? అంటే ఈ మూవీని ఫస్ట్ వచ్చినప్పుడు ఏం లేదండి, తీసుకొచ్చిందే నేను. ఓకే దెన్ ఈ సినిమాని ఫస్ట్ అంటే మనం మ్యూజిక్ చేస్తూ కరోనా టైంలో అందరం ఖాళీగా ఉన్నాగా, ఆ టైంలో ఫస్ట్ అనుకొని ఒక ప్లాట్ అనుకున్నాను నేనే, ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఏదైనా చేద్దామని. అలాంటి లైన్ అనుకున్నప్పుడు తర్వాత విరాట్ చక్రవర్తి గారిని పిలిచాను. పిలిచి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఏదైనా రెడీ చేయండి, చేద్దాం, ఊరికే అందరు ఫ్రెండ్స్ చేద్దాం అంటున్నారు, ఒక ప్రాజెక్ట్ చేద్దామా సరదాగా అనుకొని స్టార్ట్ చేసాం. ఓకే, అలా స్టార్ట్ చేసి దాన్ని అసలు ఒక 3 months ప్రీ ప్రొడక్షన్ చేసి, అంటే సూపర్ పాయింట్గా వచ్చింది. ఎందుకంటే 100 crores అనేది ఒక పెద్ద సౌండ్. ఆ సౌండ్కి తగ్గట్టు ఇంకా నా సౌండ్, మ్యూజిక్ సౌండ్ ఇవన్నీ కలిపి మొత్తంగా కథనైతే నెక్స్ట్ లెవెల్లో రెడీ చేసాం. ఎందుకంటే 2016 జరిగిన డిమానిటైజేషన్ పాయింట్ మీద తీసుకున్నాను. ఎందుకంటే అప్పటికి ఎందుకు వెళ్ళారు అని చాలామంది అడిగారు. అప్పటికేం లేదు, ఇంకా 100 ఏళ్ల క్రితం వెళ్తున్నారు కదా సినిమాలన్నీ. ఇప్పుడు అనేది ఏం లేదు. ఎందుకంటే పాయింట్ మంచి పాయింట్, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎప్పుడైనా డబ్బు అనేది ఒక ఎనర్జీ అందరికి. ఆ డబ్బు మీద చేస్తే ఒకసారిగా స్క్రీన్ మీద అంత డబ్బును చూపించడం, కానీ రాత్రి కూడా ఫుల్ ఎర్లీ మార్నింగ్ వరకు ప్రివ్యూ చూసాం. చాలా హ్యూజ్గా ఉంటుంది, చాలా బాగుంది. అయితే మీరు యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు మారిపోయారు. సో ఏది టఫ్ జాబ్ అనిపిస్తుంది? అది టఫ్ అనిపిస్తుందా, ఇది టఫ్ అనిపిస్తుందా? ప్రొడ్యూసర్ గా మారలేదండి, మ్యూజిక్ డైరెక్టర్ మనం ఆల్వేస్. ఎందుకంటే ప్రొడ్యూసర్ గా దివిజయ కార్తిక్ వైఫ్ పేరు వేసాను. బ్యాక్ ఎండ్ నుండి వర్క్ చూసుకుంటాం. బ్యాక్ ఎండ్ వర్క్ అంటే మాక్సిమం తెలిసిన పనే కదా. సినిమా అంటే 80 సినిమాలు చేసాం కాబట్టి తెలిసిన పనే కాబట్టి పెద్ద అంటే ఓ టెన్షన్ అట్లా ఏం లేదు. ఎందుకంటే టీం ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, మొత్తం వర్క్ చేస్తున్నారు అందరుగా ఉన్నప్పుడు ఒక టీం వర్క్ కాబట్టి పెద్ద ఓ టెన్షన్ తీసేసుకోవడం హడావుడి అదేం లేదు. కూల్గా జరుగుతుంది. రైట్. Aishwarya Bakune. I mentioned Bakune because there is so many Aishwaryas are there in industry, right? Yes. Very important Bakune. Yes, Bakune is important. Bakune only. That's why I mentioned Bakune, right? Are you happy now? Yeah. How's your feeling when you got this opportunity? I felt really good because Sai Karthik sir is a very good music producer and I have been a fan of his since very long time. Okay. And when I got to know that he's producing, he has also produced one more film and I did that one with him as well. So he called me for the audition of this role and I gave the audition and I got selected, all thanks to him. And then I got to work in such action-packed musical drama. So I really had a lot of fun on the set and working with him. Okay, is this your first Telugu movie, right? Yes, this is my first Telugu movie. Yeah, my name is Chetan and I've been an actor in Kannada since 2007. Yeah, we know that. And I'm very thankful. Big hits in I'm very thankful for my friend Sai Karthik. We've known each other for 15 years, almost 14 years. Okay. And he's given wonderful work even in Kannada. And so the fact that he gave me a chance, Mr. Virat Chakravarti, to play a interesting role, a corrupted cop, and it's a very vibrant role in 100 Crores. I'm grateful. And for that. I heard about you. You are from America, right? Yeah. Why you come to this industry? This is industry. Yeah, I came. I'm born and raised in US, but Yes, I 19, heard that, 20 yeah. years ago, I came to Karnataka to serve. And actually, interestingly, before I got into films, I was supposed to go to study Telugu in Vizag. Okay, Telugu? No, I don't know Telugu. I was supposed to go and study Telugu in Vizag. I will learn Telugu definitely, but I had gotten a scholarship, and because I wanted to study on the Deccan history. Okay. And then I got an opportunity in Kannada film. So Okay. then my first film became a hit. Okay. So I think I will definitely make a conscious effort to learn Telugu, and it's a very lyrical, beautiful language. And I'd like to do more cinemas with, of course, Mr. Sai Karthik.
and in Telugu industry too. Okay, do you understand Telugu? Yeah, I understand little. I understand it. It's a beautiful language. And I also like the history. I know Mr. Potti Sriramulu is somebody Yes, who I'm yes, very yes, inspired by, and we in Karnataka we have a lot of respect for him. ఓకే, సాయి కార్తిక్ గారు చెప్పండి, మీరు చాలా మూవీస్ చేశారు, మంచి హిట్స్ ఉన్నాయి అండ్ బ్రేక్ త్రూ ఇచ్చిన మూవీస్ కూడా ఉన్నాయి. లైక్ సుప్రీం చూసినా కానీ రాజు గారి గది అయితే ఒక థ్రిల్లింగ్ మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంటుంది. దీనికి ఎలా ఇవ్వబోతున్నారు? పర్సనల్లీ ఇది మీ పర్సనల్ వర్క్ కాబట్టి నేను అడుగుతున్నాను. లైక్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అని అంటే పర్సనల్ అది ఉండదు, ఏదైనా కానీ మూవీకి న్యాయం చేయాలి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఎలా ఇవ్వబోతున్నారు? ఎందుకనంటే మనం ట్రైలర్ లో చూసినట్టయితే ఒక క్రైమ్ చూసాము, రాబరీ చూసాము అండ్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చూసాము. ఒక విధంగా చెప్పాలి అని అంటే సెకండ్ హీరో అనే చెప్పాలి మ్యూజిక్ ని, బీజిఎం కానీ మ్యూజిక్ కానీ ఇంకొక హీరో అనే చెప్పాలి. ఎలా ఉండబోతోంది? అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే నా సినిమా అనేటోడికి అందరూ నేను సాంగ్స్ పెట్టేసి ఉంటాను ఫుల్గా, అసలు మొత్తం మ్యూజిక్లోనే ఉంటున్నాను. ఫస్ట్ ఆ పని చేయలేదు, ఎందుకంటే ఈ సినిమాకి ఓన్లీ ఒక సాంగే ఉంటుంది, మిగతా ఇంకో సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సాంగ్ వెళ్తుంటుంది. మ్యాక్సిమం మీరు అన్నట్టు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ఇంకొక సైడ్ ఇంకో హీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎందుకంటే అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవ్రీ 14 minutesకి స్టార్ట్ అవుతుందండి సినిమా. అంటే ఫస్ట్ అంతా ఇంట్రడక్షన్స్ అందరూ అవుతాయి కదా, దాని తర్వాత ఒక 14 minutesకి ఒక పాయింట్ అందుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, డబ్బు ఎలా వచ్చింది, ఎలా పోయింది, ఎవరు బాగొట్టుకున్నారు, ఎవరికి దొరికింది, దొరికాక వీళ్ళు ఏం చేశారు, అసలు ఎలా అయిపోయింది, తగలబెట్టేశారు, రాబరీ అన్నారు, కొట్టేసిన దయ్యాలు అన్నారు, ట్విస్ట్. అది ఇప్పుడు అన్నట్టు ఏంటంటే ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ హారర్ లాగా ఉండింది, తర్వాత దయ్యాలు వచ్చాయి తీసుకెళ్లిపోతున్నాయి, తర్వాత రాబరీ, ఫస్ట్ డైలాగే రాబరీ అన్నారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, రకరకాల రాబరీ జరిగింది, చేసింది దయ్యాలు అంటారు. అసలు రాబరీ ఏంటి, చేసేది దయ్యాలు ఏంటి. దీంట్లో ట్విస్ట్ ఎక్కడ కూడా ఉంటుందంటే మీకు ప్రీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ టైం నాకు తెలిసి నేను ఇన్ని సినిమాలు మ్యూజిక్ చేసి ఇంత చేసిన తర్వాత ఒక 14 minutes వితౌట్ డైలాగ్, వితౌట్ ఆర్టిస్టులు, మ్యాక్సిమం ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, రాబరీ ఎపిసోడ్. 14 minutes ఓన్లీ సౌండ్ ఉంటుంది, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అది అసలు రియల్గా ఒక ట్విస్ట్ ఉంటుంది సినిమాలో. మీరన్న దయ్యాలంట అన్నప్పుడు ఏంటంటే మనుషులే లేకుండా ఒక జరుగుతుంది, ఒక కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్గా వెళ్ళానండి. రైట్. అయితే యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే మనం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ చూసాము, బట్ ఇందులో కొంచెం కామెడీ కూడా అక్కడక్కడ కనిపించింది. మన వాసు గారు ఉన్నారు, హిలేరియస్ ఉంటుంది, కామెడీ ఉంది, హారర్ ఫీల్ ఉంది, ప్లస్ ఫుల్ యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ పాయింట్ నేను తీసుకున్నప్పుడు 2016 అందరికి తెలిసి ఏంటంటే జస్ట్ మనం వెళ్ళాము, బ్యాంకులో మార్చుకున్నాం, మన దగ్గర ఉన్న డబ్బులు సెటప్ చేసుకున్నాం. ఇది కాకుండా చాలా వరకు హ్యూజ్ పేమెంట్స్ పోయినాయి. ఇవి మాకు తెలిసిన కొన్ని రియల్ ఇన్సిడెంట్లు ఇవన్నీ కనుక్కొని కొంతమంది పారేశారు, కొంతమంది తగలబెట్టేశారు, కొంతమంది అసలు ఎక్కువ దొరికేసాయి. ఇక్కడ అంత డ్రైనేజీల్లో చాలా కట్టలు ఇక్కడే దొరికి మన హైదరాబాద్ ఎడ్జ్, ఇవన్నీ బయటికి రాలేదు. ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ తీసుకున్నాం. ఇది కాక ఇదే డిమానిటైజేషన్ వల్ల చాలా మంది కన్నా మిడిల్ క్లాస్లో చాలా మంది సఫర్ అయ్యారు. ఒక లెవెల్కి సెట్ అయిపోయారు కానీ చాలా మంది సఫర్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది కొంచెం తెలియకుండా కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు, కొంతమందికి హ్యూజ్ డబ్బు పోయిందనేవాడికి హార్ట్ అటాక్లు వచ్చాయి, కొంతమందికి ఉన్న డబ్బు పోతుందని ఉన్నాయి, కొంతమంది పారేసుకొని హార్ట్ అటాక్లు తెచ్చుకున్నారు. ఇలాంటివి జరిగాయి. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మేము మెన్షన్ చేసాం. ఎందుకంటే ఏదో ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్న అందరం 5-6 చూసినా ఒరే ఈ సీన్ నాకు జరిగింది కదా అని మనం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం ఆ ప్రాజెక్ట్కి. అలాంటి ఒక పాయింట్ తీసుకున్నానండి. ఎందుకంటే రెగ్యులర్గా మళ్ళీ పాటలు, డ్యాన్స్, ఫైట్ ఇవి కాకుండా కంటెంట్ మీద, ఇప్పుడు కంటెంట్లే కదా ఎక్కుతున్నాయి, బాగా కంటెంట్ ఉంటేనే సినిమా చూస్తున్నాం. మొహమాటమే ఎవరు అసలు వద్దండి అంటున్నారు, ఏంటంటే కంటెంట్ లేకపోతే. ఎట్లా అంటే కంపల్సరీ కంటెంట్ ఉండాలి అండ్ కామెడీని కూడా చాలా వరకు కొద్దిసేపు మూవీ చూడడానికి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం, ఎంటర్టైన్ అవ్వాలి మీరు అన్నట్టు వెళ్తున్నారు. అది ఏ మూవీ అన్నా కానీ ఇప్పుడు చూడండి, మీరు హారర్ మూవీస్ తీసుకున్నా కానీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్రతి మూవీలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకని దట్టు ఇంటూరి గారిని తీసుకున్నారు అక్కడ, అన్నపూర్ణమ్మ ఉన్నారు, ఇంకా అన్నపూర్ణమ్మ గారు అంటే ఇంకా హిలేరియస్. ఏంటంటే ఆమె కళ్ళు కనపడవు, ఆమె సీరియల్ చూస్తుంటుంది. ఇంకా అక్కడ ఆమెకి ఇంటూరు రోజుకి జరిగే గొడవ ఒక రచ్చ ఉంటుంది. అండ్ భద్రం అసలు అవుట్ అండ్ అవుట్ అసలు అంటే స్టాండ్ చేస్తాడు మూవీ. ఎందుకంటే మనకి రాహుల్ ని ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ గా చూపించాం. ఎందుకంటే తను నాకు తెలిసి ఈ సినిమా తర్వాత పెద్ద కమర్షియల్ అవ్వాలి. నేను అదే అడగబోతున్నాను ఏంటి అని అంటే ఒక సాఫ్ట్ లుక్ లో
ఎప్పుడైనా కానీ రాహుల్ అని అంటే నిజంగానండి ఇంతవరకే మాకు తెలియదు టైసన్ నేమ్ తప్ప. రాహుల్ ఎవరు అన్నట్టుంటది. అరే టైసన్ రాహుల్ అని అంటే అప్పుడు అర్థమవుతుంది. ఫుల్ మార్చేసాను. ఎందుకంటే తన్ని మనకు నేను మొదటే చెప్పేసాను, తిన్న యాక్చువల్లీ గ్రౌండ్లో వేరే ప్రాజెక్ట్ కానీ వచ్చాడు, తిరుగుతున్నాడు. నేను డైరెక్టర్ చూసాం గమ్ముకున్నాడు డైరెక్టర్. నేను డైరెక్టర్ని పిలిచి ఒకసారి ఈ పిల్లల్ని చూడు ఎట్లున్నాడు అన్నాను. అనేటోడికి సాఫ్ట్గా ఉంటాడు. సాఫ్ట్ ఏమి ఉండడు, మనం ప్రిపేర్ చేయొచ్చు, తన బాడీ ముందు జిమ్ గిమ్మని అని చెప్పి సెటప్ చేస్తే తన లుక్ చేంజ్ అవ్వరు. అంటే ఇంకా డైరెక్టర్ గారు తనని అసలు నువ్వు క్రాఫ్ట్ చేయొద్దు, గడ్డం చేయొద్దు, అట్నే ఉండు అనేటోడికి తను చాలా డెడికేషన్గా ఉన్నాడట. ఉండేటోడికి అసలు లుక్కే మారిపోయింది. చూస్తే అసలు హ్యూజ్గా ఉన్నాడు. అసలు మాకు ఒక సీన్లో అయితే ఒక మంచి హల్క్ లాగా ఉంటాడు, హైట్ అంతా బాగా భలే ఉన్నాడు. అలా మళ్ళీ తను యాక్చువల్ చేతను కర్ణాటకలో ఫుల్గా సాఫ్ట్ అంటే వెరీ జెన్యూన్ ఇలాంటి పర్సన్ని తీసుకొచ్చి కరప్టెడ్ కాప్ అన్నట్టు సెట్ చేశారు. ఎందుకంటే తను చేసేదంతా సోషల్ వర్క్స్ చేస్తుంటాడు అక్కడ, తెలుసు కదా. ఇలాంటి తన్ని అసలు నువ్వు చేయాల్సింది ఇది కాదు, కాంట్రాస్ట్లో నువ్వు ఒక కరప్టెడ్ కాప్ లాగా మొత్తం డబ్బులు ఎవరికైనా దొరికితే ఇచ్చేస్తాడు మామూలు రియల్ లైఫ్ లో. ఇక్కడైతే ఖచ్చితంగా మొత్తం నువ్వే కొట్టేయన్నాడు. So is there a contrast in my role also? Yeah. తినేంటంటే రాహుల్ ని లవ్ చేస్తుంది, తనతో మ్యారేజ్ కావాలంటే డబ్బులు కావాలంటుంది. ఇంకా డబ్బుల కోసం అతను ఎంత కష్టాలు పడ్డాడు, మనవాడు ఎంత పడ్డాడు. ఇంటూరు వాసిగా అంటే ఎవరికైనా డబ్బు ఇష్టం అండి. బేసిక్ గా ఎవరికైనా డబ్బు. ఇప్పుడు అక్కడ బ్యాగ్ పెడితే అందరం వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి వాళ్ళు సీక్రెట్ గా లోపలేదు బ్యాగ్ ఉంది ఎవరిది అనేది అడుగుతాం. అది కామన్ అది. ఎందుకంటే అలా డబ్బు అనేది ఇంట్రెస్ట్ కాబట్టి ఈ డబ్బు చుట్టూ తిరిగి వచ్చిన మెసేజ్ కూడా డబ్బు వెనకపడి ఎవరెవరు ఎన్ని కష్టాలు తెచ్చుకున్నారు అనే కాన్సెప్ట్లో కూడా మొత్తం మనం చెప్తున్నాం. ఓకే చేతన్ గారు, I forgot one thing to say అండి. వెల్కమ్ టు అవర్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ హౌ వాజ్ అవర్ పీపుల్ లైక్ యువర్ కో-ఆర్టిస్ట్ లైక్ రాహుల్ గారు కానీ లేకంటే వాసు గారు, అన్నపూర్ణమ్మ, హౌ వాజ్ యువర్? Yeah, it was a pleasure to work with everybody on the set. Rahul, we worked even before the shooting started. We got to know each other. We worked on the script together, our roles together. We got to know. We talked about many things. And Rahul also became a good friend of mine. And Mr. Vasu is a wonderful actor. And he's, in fact, even when I was doing some serious scheming things in my cop role, when I used to watch him acting in his comedy sense, I used to feel like laughing. So he's a very good performer. And also many other I didn't act with Annapurna. We didn't have the same scenes together, but I'm happy many other talented people. Mr. Sharat Loitashwa, who was also in Kannada and also done a lot of Telugu movies. He has also acted very well and he's in this. So I've got a chance to act with many good actors and technicians, and it's a good opportunity, and I hope to work even in the future with more such talented people. Yes, Aishwarya, tell me about Sai Karthik garu. Is he cool or a tough guy? He's very cool with us. Okay. But he's very tough when it comes to production and music. Okay. Yeah. Yeah, because he's a very positive guy. Because I've always said that becoming a producer takes a lot of courage, because you have to make a cinema and you have to release it. Most of the producers, they just fail at making it and they don't release it. Okay. But he has the guts, he has the power, he has the courage to. He's so positive that he comes out, he makes good cinema, he makes good music, and he gives the best. The best that he could. Share your experience with Rahul. Rahul has become a very good friend of mine. He's a very sweet guy, and I just loved working with him. He's a very good actor, and we used to support each other in dialogue delivery. He used to guide me. So yeah, we've developed a very good bond. ఓకే రాహుల్ గారితోని మీకు ముందు నుంచే పరిచయం ఉండిందన్నారు కదా? ముందు ఇండస్ట్రీ సేమ్ ఇండస్ట్రీ కాబట్టి ఎందుకు అనిపించింది అంత సాఫ్ట్ గా ఇట్లా చూడాలి అని మీకు ఎందుకు అనిపించింది అసలు? అదే అంటున్నాను. అంటే ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది అడిగారు, ఇప్పుడు నీకు తెలుసు కదా అందరూ హీరోస్ అందరు తెలుసు కదా, నువ్వు సినిమా చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేదు? అయ్యా యాక్చువల్గా ఏమనుకుంటారనంటే రఫ్ గా ఉన్న వాళ్ళే మన కళ్ళల్లో పడతారు. అలా కాకపోయినా అసలు అంటే స్టార్లు ఎందుకు పెట్టుకోలేదు అంటే, ఇప్పుడు నాకు ఈ కథలో క్యారెక్టర్స్ మెయిన్. నాకు హీరో అనే దానికన్నా అంటే ఓపెన్గా చెప్పాలంటే నాకు అందరు హీరోలు ఉన్నా నాకు పెద్ద హీరో ఎవరంటే ఈ సినిమాకి డబ్బే. నాకు ఈ సినిమాకి స్టోరీకి బిగ్ హీరో డబ్బు. అప్పుడు ఏంటంటే నాకు ఇంకా కథ అంతా దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు దానికి క్యారెక్టర్స్ వీళ్ళందరూ
అప్పుడు ఏంటంటే నేను ఒక స్టార్ హీరోని పెట్టుకుంటే ఖచ్చితంగా నాకేమైపోతుందంటే ఇంకే మనకు తెలిసిందే ఇప్పుడు ప్రతి సినిమాలో క్లైమాక్స్ లో విలన్ పోయి హీరో కొడతాడు. ఇప్పుడు అట్లాంటప్పుడు ఒక హీరో ఉంటే ఖచ్చితంగా మన హీరోనే కొట్టేస్తాడు, ఇంకెవరు కొడతారు అనుకుంటారు. అందుకని ఇక్కడ ఏంటంటే అందరూని వీళ్ళు హీరోస్ అయినా హీరోస్ని ఇన్ దట్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేశాను. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయితే అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక హ్యూజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్ ఉంటుంది. ఫైనల్గా ప్రతి ఒక్కరికి అసలు ఎలా వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు, ఎలా వచ్చింది డబ్బు అనేది పాయింట్ నాకు. అప్పుడు ఏంటంటే నేను డబ్బు చుట్టే కథ నడిపాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటే, నేనే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తా, స్పాట్లో 10,000 ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? 1,00,000 రూపాయలు ఇస్తే అదే పెంచుకుంటే అంటే డబ్బు అదేంటి నెంబర్ పెరుగుతా పోతా ఉంటే ఆలోచన మారుతూ ఉంటుంది కదా. అట్లా మీకే 100 కోట్లు ఇచ్చాను, సడన్గా దొరికాయి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇలా ఏంటంటే ఒకటే, మొన్న కొంతమంది చెప్పారు ఇట్లా అని అడిగితే 100 కోట్లు ఇస్తే ఏం చేస్తాను సార్, హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అంటేను. 100 కోట్లు అసలు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళగలరా మీరు అని అడిగాను. 100 కోట్లను చూసి అసలు నించోగలరా అక్కడే స్పాట్లో అన్నాను. అంటే ఊరకే మనం ఏంటంటే పెద్ద నెంబర్లు వినేసి డైరెక్ట్ నోట్లో నుంచి 100 కోట్లు అంట, ఇది 300 అంట, 500 అంట అనేది 300 అంట 500 అంట అంటున్నారు. అసలు 300 500 కాదండి, ఒక 100 ఒక చోట హ్యూజ్లో చూస్తే ఎవరికైనా షివర్ వస్తుంది. వాసు గారు అయితే మా వాసు గారు సార్ 100 చూస్తాను సార్, స్పాట్లో పోతాను సార్ అన్నారు. ఆయన స్పాట్లో అటాక్గా పోతాను సార్, నా వల్ల కాదు సార్ అంతా. ఎందుకంటే ఎవరికైనా అండి మాటలే కానీ ఓపెన్గా ఒక 10 crores తీసుకొని నైట్ ఒక చోట పెట్టేసి పొద్దున్నే మళ్ళీ అక్కడ ఒక ఆఫీస్ బాయ్నే ఉన్న పెట్టి పొద్దున్న లేచి ఫస్ట్ కాల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా వాడికి చేస్తాడు. అంటే ఉన్నాయంటారా, బాగానే ఉన్నావా, నువ్వు బాగున్నావా? నిద్ర పట్టదండి. ఎందుకంటే 10 కోట్లు ఉంటేనే పట్టకపోతే 100 కోట్లు ఉంటే ఎట్లా ఉంటుంది? అందులో ఈ 100 కోట్లు వచ్చాక డిమానిటైజేషన్ వస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ 100 అప్పుడు దాంట్లో సీన్లు ఏముంటుంది? 5 కోట్లు ఉన్నవాడిని ఎత్తుకెళ్తున్నారంట, ఈడ్చుకెళ్తున్నారంట అని. ఇప్పుడు 100 పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇందులో చాలా ఉన్నాయి. ఈ సినిమాలో మీకు అసలు ట్విస్ట్లుగా అదే చెప్తాను నేను. అందుకే అన్నాను ఫస్ట్ 13-14 minutes నుంచే మీకు పాయింట్ స్టార్ట్ అయితే ది ఎండ్ వరకు మీరు అలా కూర్చుంటారు. అమ్మ అంటే పాయింట్ 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 ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం కనెక్ట్ అవుతుంటాం. మా డబ్బు అసలు ఆలోచించడం ఇప్పుడు ఏమైపోయిందంటే మనం అన్ని పెద్ద సినిమాలు చూస్తున్నాం, ప్రతి అది 500 కలెక్ట్ చేసింది 1000 అని, అంటే క్రోర్స్ గురించి మాట్లాడడం చాలా ఈజీ అయిపోయింది. కానీ దట్ క్రోర్స్ క్యాష్గా ఉంటే ఓకే. నన్ను అన్నారు ఒకవేళ 100 కనుక మాకు అకౌంట్లో కొడితే ఓకేనా అని క్వశ్చన్ వేశారు. అకౌంట్లో వస్తే ఏం చేస్తారు అని. అకౌంట్లో వస్తే ఏముందండి, హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తాం అన్నారు. అకౌంట్లో ఎలా రావటం కాదు, అకౌంట్లో పడిన మరుక్షణం 15 నిమిషాల్లో ఐటీ వాళ్ళు వస్తారు. ఇప్పుడు వైట్ కష్టమే, బ్లాక్ కష్టమే, ఏదైనా కష్టమే. డబ్బు అనేది కష్టం అంత, అంటే మనిషిని మించింది ఎప్పుడైనా కష్టమే. దట్ ఈస్ ద మెయిన్ ప్లాట్. రైట్. ఇది కన్నడ అండ్ తెలుగులో తీస్తూ ఉన్నారు కదా, సో రెండు అట్ అ టైమ్ చేశారా లేదంటే ఒకటి వర్షన్ ఏదన్నా డబ్బింగ్ వర్షన్? లేదు, కొంచెం అక్కడ కొంచెం చేంజ్ చేసాం లాస్ట్ రీల్ అండ్, కానీ అది డిజిటల్ అండ్ సాటిలైట్ కి వస్తుంది. ఇక్కడ మెయిన్ రిలీజ్ ఇన్ తెలుగు, మా అందరం తెలుగు కాబట్టి. అయితే సాయి కార్తిక్ గారి నుంచి నెక్స్ట్ మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? చక్కగా మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వేరే అంటే అది వద్దా, ఎందుకంటే అది మనది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ కలిసి చేయటం వల్ల, సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, సాయి అని, ఆనంద్ గారు అని, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఓకే ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం తెలిసిన విగ్రహం కాబట్టి ఫ్రంట్ అండ్ పెట్టారు అంతే. అలా ప్రాజెక్ట్ చేస్తాం, కానీ చేద్దాం, ఖాళీగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనతో పాటు డైరెక్టర్ విరాట్ గారు అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అంత్ర గారు జాయిన్ అయ్యారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అంత్ర. హాయ్ అండి విరాట్ గారు. ఓకే అంత్ర గారు, మీరు చెప్పండి, హౌ యూ ఫీల్ వెన్ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ? సో బేసికలీ ఐ హ్యావ్ ఆల్సో వర్క్డ్ విత్ ద సేమ్ టీమ్ బిఫోర్. So for this second movie I was very excited because this role was very unique and vibrant. So my excitement was very on peak. So this is the best role I have ever did, I feel. Actually, what's the role? So Saroja is a character of a sex worker, but this character is very vibrant and I'm pairing with Chetan Kumar. So it's and I'm also his love interest, so it's quite a romantic comedy character which I'm doing.
So I am very aggressive, vibrant, and he is very funny, notorious. He's just irritating me. So I quite like this character playing on screen. So. ఓకే విరాట్ గారు మీరు చెప్పండి ట్రైలర్ చూసినప్పుడు మాకు చాలా అనిపించాయి లైక్ క్రైమ్ ఉండింది రాబరీ ఇలా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా ఉండినాయి అసలు ఏం చెప్పబోతున్నారు సినిమా 100 crores అనేది మెయిన్ పాయింట్ ఓకే అది ఒక 4-5 క్యారెక్టర్స్ మధ్యలో ఆ 100 కోట్లు ఎవరి దగ్గర ఉంటాయి ఎవరు తీసుకున్నారు ఎలా మిస్ అయింది మళ్ళీ అవి ఎలా డిమానిటైజేషన్ టైం ఎలా బ్రేకప్లో ఆగిపోయింది దాని తర్వాత మళ్ళీ అది ఎలా రివీల్ అయింది అనేది ట్విస్టెడ్ పాయింట్ అండ్ బేసిక్గా ఈ మూవీకి హీరో విలన్ హీరోయిన్ క్యారెక్టర్ అన్నీ కూడా మనమే సో ఇవన్నీ కూడా లింక్డ్ క్యారెక్టర్స్ అన్నమాట అంటే లైక్ చేతన్ రాహుల్ ఆంధ్ర ఎవ్రీబడి సో వీళ్ళ మధ్యలో జరిగే ఒక చిన్న ప్లే సో వీళ్ళందరికీ కూడా మధ్యలో ఉండే ఈ డబ్బు అనేది ఎవరి దగ్గర ఉంది అది ఎలా ఓపెన్ అవుతుంది అనేది పాయింట్ ఓకే రాహుల్ గారు ఉన్నారు కదా రాహుల్ గారిని ఎలా చూపించబోతున్నారు అండ్ వీళ్ళిద్దరితోని మీ బాండింగ్ ఎలా ఉండింది ఫస్ట్ బాండింగ్ అయితే ఎక్సలెంట్ వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంది వెరీ 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 సపోర్ట్ బోత్ ఆఫ్ చేతన్ టూ కామ్ గోయింగ్ పర్సన్ అండ్ రాహుల్ డెడికేటెడ్ వర్క్ మైండెడ్ ఎనీ టైం అదే మూడ్లో ఉండేవాడు అతను సో అంటే రాహుల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైసన్ హ్యాపీనెస్ అలాంటి షేడ్లోంచి నేను ఒక మాస్ షేడ్లో తెచ్చుకోవాలనుకున్నాను బట్ తను ముందు తనకు కూడా భయం వేసింది చేయనన్నాడు తర్వాత లైక్ తనకి భయం పెట్టాం కాదు మేము చూసినప్పుడు కూడా మేము కూడా యాక్చువల్గా షాక్ అయ్యాము ఆ లుక్లో నుంచి ఈ లుక్లో చేంజ్ అయ్యేసరికి షాక్ అయిపోయాం కూడా అదే తనని ఒక కమిట్ అయ్యే ముందు ఒక విషయం అడిగాను ఒక హెయిర్ మాత్రం పెంచమని షాంపూ పెట్టకూడదు కోంబింగ్ చేయకూడదు 2 months అలా వదిలేయండి అని సో నిజంగానే అలా చేశాడు అసలు అని చెప్పేవాడు ఇలా ఒక చేయి పెట్టి నేను కోంబింగ్ చేసుకోవట్లేదు సార్ ఇలాగుంటున్నాను 2 months తర్వాత నేను షూట్కి వెళ్ళాను సో అక్కడ చేతన్ సార్ అయితే ఒక డిజైన్లో మనం అనుకుంటాం క్యారెక్టర్ని సో తనే నేనేం చేసి తను ఇంప్రూవైజ్ చేసుకుని నేను ఇలా నా బాడీలో ముందు ఇలా చేయొచ్చు క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు కదా ఆయన నాకు హెల్ప్ అయ్యారు సో ఇద్దరు హీరోలు కూడా అది కొత్త వాళ్ళు అయినా సరే ఇద్దరు హీరోస్ సైడ్ నుంచి సపోర్ట్ బాగా ఉంది నాకు అండ్ లొకేషన్లో కొట్టుకుంటాను కానీ బట్ పర్సనల్గా మాత్రం వాళ్ళతో తాకలేదు అయిపోయారు Okay, are you interested to do a straight Telugu movie? Yes, any good role with a good script and a good team, I am definitely interested in doing. But in this film, I enjoyed doing with Mr. Virat Chakravarti because the character, when I got it, it was different from any role I've done in Kannada. I've done about 10 films in Kannada, and these roles are more like different degrees of a commercial type of character. But this character was more of a corrupted cop, was a very vibrant cop, was a very kind of a funny guy, strange guy. So Mr. Virat Chakravarti and the way he explained it, I was at first hesitant. I was like, can I do this? But he was very supportive. And I also enjoyed acting with Antara. And Antara has been, the scenes that we did were, even though they weren't that many, they were interesting scenes. And Antara has been even supportive afterward with different things, helping me with language things and stuff. So I thank her for that. So it was good working with people here and in this movie, and I hope to do definitely a straight or do a good Telugu, Kannada or a pan language film, because in Kannada they are also we want good cinemas, and so like any movie can be done in now more than one language. It can be done. Language knows no barrier. Of course, we should learn the language, and I want to learn Telugu, and I will definitely commit to that. But at the same time, when you release the film, you could release it in Kannada, Telugu, and other languages too. So that is something that I hope in the future as well. Okay, right. What is your dream role? Now, my goal is to at least do justice to any role that I'm given. Okay, My nice. dream role is what I do in real life, my social work and service and activism. That is my dream. But Okay. as an actor, I'm at the end of the day, whatever the writer and the director and they want, and I'm almost like
a puppet at the end of the string. They pull the strings and we do what they say. So I am lucky to get a chance to work with them, and I hope to do justice to any role I get, and that is my goal. What's your favorite food in Hyderabad? I You like Hyderabad? I love Hyderabad because I'm a big fan of history and Muhammad Quli Qutub Shahi and Golconda Fort and the history with the Bahmanis, and I also like Irani chai a lot. Okay. I'm a big fan of Irani chai. So Hyderabad is something I love. Hyderabad. Each city has its own kind of aura. And Bengaluru, which I stay in, is a much more of a business center, tri-state area. It has its own history too. But Hyderabad is an extraordinary cultural, historical city with this, and it's been a pleasure staying here and learning here and visiting different places. So I really like it. ఓకే విరాట్ గారు, మీకు సాయి కార్తిక్ గారితో మీ జర్నీ ఎలా అనిపించింది అండ్ ఎప్పటి నుంచి మీరిద్దరు ఇది క్లోజ్గా? సాయి నేను 10 years ఫ్రెండ్స్. ఓకే. తన ఒక రోజు అప్రోచ్ అయింది, తనే, నేను కాదు. ఆయన వచ్చి అడిగారు ఒక మూవీ చేద్దాము అని. ఐ మీన్ మూవీ చేద్దామని కూడా కాదు, ఒక ఏదైనా బోర్ కొడుతుందనే స్టోరీ చెప్పాను నేను. సో విజయవాడలో యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగింది. 2016లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని నేను తనతో షేర్ చేసుకున్నాను. ఊరికే ఇలా జరిగింది, ఇట్లా ఉంది అని, భలే ఉంది, ఇప్పుడు డెవలప్ చేద్దామని. యాక్చువల్గా అప్పుడు కోవిడ్ అయిపోయిన 1 hour 2 hours మనకు స్పేస్ ఉండేది, చూసారా, బయటికి రావడానికి 2 hours గ్యాప్ ఉండేది. ఆ టైంలో ఊరికే కలిసేవాళ్ళు, ఎవరు లేరు, ఎవరు రావట్లేదు, ఇండస్ట్రీ మొత్తం లాక్డౌన్లో ఉంది. సో అట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక 1 week 10 days తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చి జస్ట్ నాకు అడ్వాన్స్ ఇచ్చాను. నాకు అర్థం కాదు, మీరెందుకు వస్తున్నారంటే లేదన్నా మూవీ చేస్తున్నాను మనం అంటే. ఒక సక్సెస్ఫుల్గా ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్గా, ఊరికే కథ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను. బట్ తనే ప్రొడక్షన్ చేస్తున్నాడని అప్పటికి నాకు కూడా ఐడియా లేదు. సో అట్లా ఈ మూవీ జర్నీ స్టార్ట్ అయింది. షూటింగ్ జరిగినంత కాలంలో నాకు తెలిసి సాయి 2 times or 3 times వచ్చాడు, లొకేషన్ కూడా వచ్చాడు. బట్ ఎవ్రీథింగ్ అన్ని ప్రొవైడ్ అయిపోయాయి మాకు. అక్కడ కూడా ఐ మీన్ కొత్త ప్రొడ్యూసర్ కంగారు పెడతాం కానీ, మమ్మల్ని ఇబ్బంది పెడతాం కానీ అలా ఏం లేదు. సో తనతో ట్రావెలింగ్ అట్లా అన్నమాట. అయితే షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది? 45 days మ్యామ్. 45 days. అది కంటిన్యూషన్. ఓకే, ఇంకా మధ్యలో గ్యాప్ ఏం లేకుండా డైరెక్ట్ ఇంకా 45 days. నాకు ఒక పెద్ద ప్రాబ్లం అండ్ ఆఫర్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక స్టేట్ నుంచి వచ్చారు. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను, అంటే ఎలా బ్యాలెన్స్ చేశారు ఇదంతా? ఇక్కడ నుంచి కన్నడ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడ తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి, అండ్ ఈయన రావడము హీస్ ఫ్రమ్ అమెరికా, రైట్? ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఆంధ్ర ఈజ్ ఫ్రమ్ ముంబై. సాక్షి చౌదరి అని కన్ఫ్యూజన్ గా ఉండేది నాకు. అందరూ కాంబినేషన్స్. అది ఎలా బ్యాలెన్స్ చేశారు? ఎందుకనంటే మొత్తం మీరే బ్యాలెన్స్ చేయాలి కదా. బ్యాలెన్స్ చేయాలి, అందరూ కొత్త వాళ్ళు, నేను కొత్త వాళ్ళు, నన్ను ఎవరు గౌరవిస్తారో తెలియదు. చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే సో కొత్త డైరెక్టర్ అనగానే వాడు ఎలా అన్న సెన్స్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మేము కూడా అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసినప్పుడు ఎవరైనా కొత్త డైరెక్టర్ వీడేం చేస్తాడని మేమే అనుకున్నాము. సో ఆర్టిస్ట్ వీళ్ళు అనుకుంటారు కదా, అదొక భయం. ప్రొడ్యూసర్ ఎవరో కానీ ఫ్రెండ్, అదొక భయం. అయ్యో బడ్జెట్, అదొక భయం. బట్ లక్కీలో ఏంటంటే ఎవరు అన్నా నా అని నేను ఇంటర్వ్యూ ఉందని చెప్పడం కాదు, ఓవర్ బిల్డప్ ఇచ్చి చేతుల్లో నేను అక్కడి నుంచి వచ్చాను. పాప తను కానీ, రాహుల్ కానీ, ఆంధ్ర కానీ, ఐశ్వర్య, ఎవరు కూడా అంటే అంత నాకు ఇబ్బంది పెట్టినాడు ఎవరు లేరు. నన్ను ఇబ్బంది పెట్టినాడు ఎవరు అంటే నేను అనుకున్నా ఇదే అంటారని అనుకున్నా. వల్ల కాలేదు, ఇంకా సాయంత్రం అయితే అమ్మాయి అనుకున్నాడు. ఓకే, అయితే మీకు ఏ పార్ట్ చేసినప్పుడు టఫ్గా అనిపించింది? లైక్ యాక్షన్ సీన్సా, లేదంటే ఇంకా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రకరకాలుగా ఉన్నాయి కదా, ఏ పార్ట్ చేసినప్పుడు మీకు కొంచెం టఫ్ జాబ్ అనిపించింది? డెఫినెట్గా. యాక్చువల్లీ మ్యామ్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ చెప్పుకునే మన ప్లానింగ్ మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సమీర్,
ఇంటూరు వాసు, వాసు గారు, అన్నపూర్ణమ్మ ఉన్నారు, అన్నపూర్ణమ్మ, భద్రం ఉన్నారు, సాక్షి, భద్రం, శేషు. శేషు గారు ఉన్నారు. కానీ ఒకే ఒక సీన్లో వీళ్ళందరూ ఉండాలి. ఆ రోజు అందరినీ ఒకే రోజు పెట్టాల్సి వచ్చింది. అయితే దీన్ని తెలుగు అండ్ కన్నడలో తీస్తూ ఉన్నారు కదా, ఎందుకు ఓన్లీ 2 లాంగ్వేజెస్ అన్నారు? ఎందుకంటే వీళ్ళిద్దరే ఉన్నారు అనేసి 2 లాంగ్వేజెస్ అనుకున్నారా, లేదు అంటే ఎందుకు? లేదు, యాక్చువల్లీ తెలుగు క్లైమాక్స్ వేరే, కన్నడ క్లైమాక్స్. ఓకే, బోత్ డిఫరెంట్. ఓకే, 2 వేరు ఉంటుంది. ఓకే, అలా అని చెప్పి నేను ఫ్యాన్ ఇండియా సినిమా కాదు, బాగుంది సినిమా, జస్ట్ సినిమా. బట్ ఏంటంటే మేము తెలుగు అండ్ కన్నడలో కూడా మేము షూట్ చేస్తాం. బికాజ్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అదొక వర్షన్కి వెళ్ళాము, తెలుగుకి వచ్చేటప్పుడు ఒక వర్షన్కి వచ్చాం. ఇందాక ఆయన అన్నట్టుగా హైదరాబాద్ అంటే ఇరాన్ వచ్చాయి, బెంగళూరు అంటే మైసూర్ పడినా, జస్ట్ లైక్ దాట్ ఆ డిఫరెన్షియేషన్ కావాలి కాబట్టి. ఓకే, అట్లయితే మేము 2 క్లైమాక్స్ కోసం 2 మూవీస్ చూడాలి, అయితే కన్నడలో చూడాలి, తెలుగులో చూడాలి. మీరు చూస్తే సహకరిస్తే ప్లస్ అండి, ఇంకో 10 రూపాయలు వస్తాయి. అదే అండి, ఇప్పుడు క్లైమాక్స్ డిఫరెంట్ అంటారు, కంపల్సరీ క్లైమాక్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటారు కదా. కంపల్సరీ క్లైమాక్స్ ఇప్పుడు ఇదంతా ఎంగేజింగ్ గా ఉంది అని అంటే లాస్ట్ లో క్లైమాక్స్ పోయింది అని అంటే మూవీలో కొంచెం ఏదో ఒక లోటు ఉంది అని అన్నట్టే ఉంటుంది. సో క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే కదా. సో మీరు 2 డిఫరెంట్ క్లైమాక్స్ అని అంటూ ఉన్నారు. చేయాల్సి వచ్చింది అంటే దీనిలో కొత్త చెప్పుకోదగ్గ ఎలిమెంట్ ఏంటంటే తెలుగు కానీ మన ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్కడైనా సరే ఒక హీరో ఉన్నారంటే క్లైమాక్స్లో హీరో అండ్ విలన్ ఫైట్ అవుతుంది, వాడు మంచోడు అయిపోతాడు, హీరో గొప్పడు అయిపోతాడు. అది కామన్గా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ అది మాకు అలా అభివృద్ధి ఏంటంటే న్యూ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఆల్మోస్ట్ ఒక 14 minutes హీరో కానీ ఆర్టిస్ట్ కానీ డైలాగ్ కానీ ఏమి లేకుండా ఒక 14 minutes కంటిన్యూగా రన్ అవుతాడు మూవీ. అది ఓవర్ టాస్క్ కాదు, అంటే అది బోర్ కొట్టిందా సినిమా పోయింది, నేను సిగ్గుపడాల్సిన అవసరం పోయిందా అంటాను. బట్ లక్కీలో ఏంటంటే సాయి కార్తిక్ ప్రొడ్యూసర్, సాయి కార్తిక్ మ్యూజిక్ కావడం వల్ల కాపాడేసాడు. బికాస్ ఆఫ్ ఆ రోబర్ ఎపిసోడ్ కానీ ఎవ్రీథింగ్. అక్కడి నుంచి మేము క్లైమాక్స్ షిఫ్ట్ అవుతాడు. సో అక్కడ మేమేం చేసామంటే కన్నడకు సపరేట్గా డిజైన్ చేసుకున్నాం అండ్ తెలుగుకి సపరేట్గా డిజైన్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ 100 crores మూవీ బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 News.